మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఎండ విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అయితే వాతావరణంలో ఈ విధమైనటువంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఇంకా చలికాలం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఉదయం సమయంలో విపరీతమైనటువంటి చలి వాతావరణం ఉంటుంది, కానీ మధ్యాహ్నం సమయంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎందుకు అంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే శీతాకాలంలో మనకి ఇటు ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం మీదకి కొనసాగుతూ ఉంటాయి. గత 2-3 రోజులుగా కనుక చూసుకున్నట్లయితే ఇటు వాయువ్య దిశ నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల ఒక విధంగా చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఉదయం మనకి కొనసాగేటువంటి శీతల గాలుల ప్రభావం వల్ల స్వల్పంగా పొగమంచు, అలాగే చూసుకున్నట్లయితే ఇటు గాలిలో ఉన్నటువంటి తేమ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మంచు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకుతుందో అప్పటికి మనకి ఎండ వేడిమి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి గాలుల యొక్క మార్పిడి వల్ల ఒక విధంగా వీచేటువంటి వాయువ్య దిశ గాలుల వల్ల కూడా ఈ యొక్క ఉక్కబోత వాతావరణానికి కారణమని చెప్పొచ్చు. దీనివల్ల ఒక విధంగా పొడిబారిన వాతావరణంతో పాటు సాయంత్రం సమయంలో కూడా కొంచెం పొగమంచుకి తలపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేరకు నమోదవుతున్నాయి? హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలకు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే 28 డిగ్రీల నుంచి సుమారు 31 డిగ్రీ వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్న గణాంకాల ప్రకారం 10 డిగ్రీల నుంచి సుమారు 18 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రం అంతటా కూడా వ్యాపిస్తున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా గణనీయంగా ఈ యొక్క పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లోని ఈరోజు 10.2 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 11.8 డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. సో ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే 14 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గణాంకాలు నమోదవుతున్నాయని చెప్పాలి. ఒక విధంగా సాధారణ స్థాయిలో చలి కొనసాగుతున్నప్పటికీ కూడా చలి ప్రభావం అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాల్లో కూడా కొనసాగుతుందని చెప్పాలి. సో ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత ఏ జిల్లాలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణంతో పాటు ఇటు పొగమంచు, అలాగే ఉదయం పూట చలి అనేది ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ, అలాగే కొన్ని భాగాలు ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాల్లో ఈరోజు రేపు కొనసాగి తర్వాత ఈ యొక్క గాలి దిగువ స్థాయిలో ఉన్నటువంటి గాలి అనేది కూడా మనకి ఒక ప్రస్తుతం మార్చింగ్ అవుతూ ఉన్నదని చెప్పాలి. ఒక విధంగా సడన్గా మనకి వాయువ్య దిశ గాలులు అలాగే తూర్పు గాలులు కూడా రావడం వల్ల ఒక విధంగా ఇక్కడ మనకి ఒక సరైనటువంటి గాలి అనేది మనకి అంచనా లేదు. రానున్న 3 రోజులు, ఈ రోజు అనగా 17 జనవరి, 18 జనవరి కొంచెం చలి ఇటు ఉత్తర అలాగే ఈ యొక్క జిల్లాలు సూచించిన జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా తర్వాత కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే గత ఏడాది చూసాము ఫిబ్రవరిలోనే మనకి విపరీతమైనటువంటి ఎండలున్నాయి. మరి ఈసారి కూడా ఉక్కపోత వాతావరణం ఇదంతా కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఈసారి కూడా ఎర్లీ సమ్మర్ వచ్చేటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎర్లీ సమ్మర్ డిఫైన్ చేయడానికి ముందుగా మనం కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం 24 కానీ 25 కానీ చూసుకున్నట్లయితే జనవరి 15 కల్లా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 దాకా కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యాయి. ఈ సంవత్సరం దానికి భిన్నంగా కొంచెం తగ్గుదల అనేది కనిష్ట ఉష్ణోగ్రతల్లో కనిపించింది. ఒక విధంగా ఎర్లీ సమ్మర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక విధంగా సీజన్ టు సీజన్ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్లో కానీ గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం గ్లోబల్ వార్మింగ్ ఈరాలో ఉన్నాం కాబట్టి ఒక విధంగా సగటు నమోదైనటువంటి టెంపరేచర్స్ కంటే కూడా 1.8 డిగ్రీల వరకు కూడా సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నీ కూడా రేజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో గత ఏడాది ఫిబ్రవరిలో మీరు చెప్పినట్లుగా 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు కూడా మనకి రికార్డు స్థాయిలో ఫిబ్రవరిలోనే అధిక మొత్తంలో వేడిమి వాతావరణం అనేది కొనసాగింది. సో ఒక విధంగా ప్రస్తుతం నమోదవుతున్న ఎండకి ఒక విధంగా ఎర్లీ సమ్మర్ అని చెప్పడం కంటే కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత గణనీయంగా పెరుగుతుందనే చెప్పాలి.
ఒక విధంగా ఆ విధంగా మనం అంచనా వేసినట్లయితే ఈ వేడిమి వాతావరణం ఎందుకు ఉంటుంది అని అంచనా వేసినట్లయితే ముఖ్యంగా గత ఏడాది నమోదైనటువంటి నైరుతి ఋతుపవనాల్లో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేస్తుండాలి, పరిగణనలోకి తీసుకుంటుండాలి. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ టేబుల్, భూమిలో ఉన్నటువంటి వాటర్ ఎంత మోతాదులో ఉంది అనేది కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ రీఛార్జ్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటూ ఈ రెండింటితో పాటు ఎస్పిఐ అంటే మనకి సర్ఫేస్ ప్రెసిపిటేషన్ ఇండెక్స్ కూడా మనం ఎంత ఉంది అనేది కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. ఒక విధంగా ఈ రెండు కూడా డైరెక్ట్ పారామీటర్స్ అయితే ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఈ రెండింటికి వ్యత్యాసంగా ఇండైరెక్ట్ పారామీటర్ కింద మనం చెప్తూ ఉంటాము. అంటే నమోదైనటువంటి వర్షపాతం, అలాగే ఒక విధంగా నమోదైన వర్షపాతం ఎంతవరకు ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ని రీఛార్జ్ చేసింది అనే దాన్ని బట్టి ఈ యొక్క భూమి ఈ యొక్క వేడిమికి తట్టుకోగలుగుతుందా, ఎక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తుందా అనే దాన్ని బట్టి మనం వేడిమి వాతావరణం ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. ప్రస్తుతం మనం వింటర్ సీజన్లోనే కొనసాగుతున్నాం కాబట్టి ఒక్కసారి ఈ యొక్క వింటర్ చివరి దశకు చేరుకున్న తర్వాత ఈ సమ్మర్ అవుట్లుక్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మనకి సమ్మర్లో ఎటువంటి పారామీటర్స్ మనకి ప్రస్తుతం కొనసాగుతాయి అనేది కూడా మనకి ఒక అంచనా అనేది వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలో చలి కొనసాగుతున్నప్పటికీ కూడా గణాంకాలు నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే చలి అక్కడక్కడ స్థానిక వాతావరణం వల్ల కొన్ని జిల్లాల్లో ఈ యొక్క ప్రభావం అనేది కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. సరే, అయితే చలికాలం ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అంటారు? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కూడా చలి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఫిబ్రవరి చివరికల్లా కూడా ఎప్పుడైతే ఈ యొక్క పవనాల దిశ మారుతుందో అప్పటి నుంచి క్రమేపీ ఈ యొక్క చలి తగ్గి వేడిమి వాతావరణం అనేది కూడా కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే సన్ మార్చింగ్ పొజిషన్ అనేది అంటుంటాము. ముఖ్యంగా 23 డిగ్రీల నార్త్ అక్షాంశం వరకు కూడా చేరినప్పుడు ఒక విధంగా చూసుకున్నట్లయితే కర్కట దిశ నుంచి మకర దిశకి ఎప్పుడైతే ఈ యొక్క సూర్యరశ్మి అనేది లేదంటే సూర్యుడు ప్రయాణిస్తూ ఉంటాడో అప్పుడు మనకి ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది వస్తూ ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ నుంచి నార్త్కి ప్రయాణించే దిశలో మనకి ఒక విధంగా ఇట్లాంటి విభిన్న వాతావరణం కూడా మనం నోట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం చూసినట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ వేడిమి ఉక్కపోత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక చలి తీవ్రత కూడా కొన్ని జిల్లాలలో ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు పలు జిల్లాలకి ఎల్లో కలర్ హెచ్చరికల్ని కూడా జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలలో చలి తీవ్రత కొంతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఉదయం సమయంలో చలిగాలుల ప్రభావం, అదేవిధంగా పొగమంచు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత సాధారణ స్థితిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇక దీంతో పాటుగా మధ్యాహ్నం సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఎండ వేడిమి ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. విడుదల పరశురామ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.